పుష్ప ది రూల్. సో మనకి 11 డేస్ అయితే కంప్లీట్ అయింది. పుష్ప ది రూల్ పేలుకి తగ్గట్టుగానే మనకి రూల్ అయితే చేస్తున్నాడు. పుష్ప 2 మనకి నార్త్ ఇండియాలో అయితే మాత్రం చాలా హెవీగా ఉంది కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే. హిందీ స్టార్ హీరోస్ ఉన్నారు కదా, బాలీవుడ్ నుంచి స్టార్ హీరోస్ మూవీస్ కన్నా పుష్ప 2 మూవీ చాలా స్ట్రాంగ్గా అయితే నిలబడింది. అండ్ దీంతోపాటు ఇప్పుడు రికార్డుల పరంగా చూసుకున్నట్లు కూడా బాలీవుడ్ మూవీస్ అన్నిటినీ దాటేసి ఇప్పుడు ఆల్ టైమ్ బెస్ట్ 3లో అయితే ఉంది. సో మరికొన్ని రోజుల్లోనే మనకి సెకండ్ ప్లేస్ని అయితే కొట్టేసే ఛాన్స్ ఉంది. జవాన్ అయితే సెకండ్ ప్లేస్లో ఉంది, అది కూడా కొట్టేసి ఫస్ట్ ప్లేస్ని టార్గెట్ చేస్తుంది. ఒకప్పుడు ఇండియన్ మూవీ అంటే మనకి బాలీవుడ్ మాత్రం వినిపించేది, సౌత్ మూవీస్ని అప్పట్లో ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు. అలాంటిది ఒక్కసారి బాహుబలి సిరీస్తో ట్రెండ్ మారింది. ఆ ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ రాజమౌళి గారి పేరు అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసింది. ఇప్పుడు దాన్ని ఇంకా హై లెవెల్లో మనకి తెలుగు మూవీ అయితే బాలీవుడ్ని శాసించే స్థాయికి అయితే వెళ్ళిపోయింది. సో హిందీలో హిందీ ఒక్క బెల్ట్లోనే మనకి 561.50 crores నెట్, మనకి ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ ఎవర్ హిందీ మూవీ టు క్రాస్ 100 crores ఇన్ సెకండ్ వీక్. సో ఈ రెండు రికార్డులను అయితే పుష్ప మనకి క్రియేట్ చేసింది. ఇంతవరకు మనకి సెకండ్ వీక్లో 100 crores కలెక్ట్ చేసిన మూవీస్ అయితే ఏవీ లేవు హిందీలో. అండ్ దీంతోపాటు మనకి హిందీలో సెకండ్ వీక్లో కూడా హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీ కూడా పుష్ప అని చెప్పాలి. అండ్ దీంతోపాటు 561.5 crores బిజినెస్ అంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే ఆల్రెడీ టాప్ 3లోకి వెళ్ళిపోయింది. ఓన్లీ 11 days కలెక్షన్స్తోనే బాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ 3లోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ దీంతోపాటు మనకి షారుఖ్ ఖాన్ గారి జవాన్ మూవీ ఉంది కదా, ఆ మూవీ 585.3 crore కలెక్షన్స్తో సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. సో పుష్ప 2 దాన్ని బీట్అవుట్ చేసే ఛాన్స్ అయితే మరికొన్ని రోజుల్లో, ఇంకొక 1-2 daysలో అయితే కొట్టేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 561, ఇంకొక 20 crores వస్తే చాలు. సో ఖచ్చితంగా అయితే మనకి షారుఖ్ ఖాన్ గారి జవాన్ మూవీని అయితే ఒక 2 daysలో కొట్టేసే ఛాన్స్ ఉంది. అండ్ దీంతోపాటు మనకి హయ్యెస్ట్ కలెక్షన్స్లో చూసుకున్నట్లయితే స్త్రీ 2 మూవీ రీసెంట్గా వచ్చింది కదా, అది 667 crores అయితే కలెక్ట్ చేసింది లాంగ్ రన్లో. సో ఈ మూవీ కూడా నాకు తెలిసి అయితే పెద్దగా బ్యారియర్స్ అయితే ఏమీ లేవు పుష్ప 2కి. మనకి క్రిస్మస్ వరకు అయితే మూవీస్ కూడా ఏం లేవు, పెద్ద మూవీస్ ఏం లేవు. సో ఖచ్చితంగా హిందీలో టాప్ కలెక్షన్స్ అయితే పుష్ప 2 అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. ఒక బయట నుంచి ఒక మూవీ మనకంటే బాలీవుడ్ మూవీ కాకుండా ఒక మూవీ సౌత్ ఇండియన్ మూవీ వచ్చి హిందీలో ఉన్న కలెక్షన్స్ అన్నిటినీ కొడుతుందంటే ఇది ఒక మంచి రికార్డ్ అనే చెప్పుకోవాలి. అండ్ తెలుగు పీపుల్ అంటే ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కానీ లేకపోతే వేరే అని కాకుండా ఒక టాలీవుడ్ ఫ్యాన్గా అయితే ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పుకోవాలి. మనకి ఏమున్నా అంటే గొడవలు ఏమున్నా సరే దీన్ని మాత్రం ఒక మంచి అచీవ్ చేసిన ఫీట్ కింద అయితే చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకి మీ హీరో మూవీస్ కూడా కొట్టచ్చు. సో అలాగని చెప్పి మీరు వేరే హీరో మూవీస్ని అంటే రికార్డుల పరంగా అయితే తక్కువ చేయలేము, ఎందుకంటే ఇది ఆ రేంజ్లో అయితే రికార్డ్స్ని అయితే కొట్టింది. సో ఇదే రికార్డ్ని మనం బేస్ చేసుకుని నెక్స్ట్ మనకు వచ్చే మన హీరోస్ మూవీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రికార్డ్ని కొట్టేలాగా మనమైతే కోరుకోవాలి. సో దీన్ని చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి ఆల్రెడీ పుష్ప 2 గద్దర్ 2ని, పఠాన్, బాహుబలి 2, యానిమల్, కేజీఎఫ్ చాప్టర్ 2, దంగల్, సంజు అన్నిటినీ కూడా కొట్టేసింది. మనకి దంగల్ ఓవరాల్గా అయితే మనకి 2000 crores ఉంది, కానీ హిందీలో మాత్రం దాని కలెక్షన్స్ 374.4 crores మాత్రమే. సో బయట నుంచి వచ్చిందే ఎక్కువ దంగల్కి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మొత్తం అన్నిటినీ అయితే కొట్టేసింది పుష్ప 2. సో త్వరలోనే మనకి ఈ రేంజ్లో అయితే వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనకి బాహుబలి 2 ఓవరాల్ బాహుబలి 2 రికార్డ్ అండ్ దంగల్ రికార్డు కూడా డేంజర్లో ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ ఎందుకంటే మనకి 2000 కోట్లు కలెక్షన్స్ అనేది దంగల్ మూవీకి వచ్చాయంటే దానికి మెయిన్ రీజన్ చైనా అండ్ జపాన్ కలెక్షన్స్. సో ఈ చైనా అండ్ జపాన్ మార్కెట్ మనకి ఇంకా పుష్పకి అవ్వలేదు. సో ఇప్పటికే మనం 2000 crores దగ్గరికి వెళ్ళిపోతున్నామంటే ఖచ్చితంగా ఈ రేంజ్ కలెక్షన్స్ కంటిన్యూ అయితే దంగల్ మూవీ రికార్డ్స్ని కొట్టేసి కంప్లీట్గా ఇండియాలోనే టాప్ కలెక్టెడ్ మూవీ కింద అయితే పుష్ప 2 అరైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఎందుకంటే పుష్ప విధ్వంసంకి ఆల్రెడీ 1409 crores అయితే మనకి ఇండియన్ మూవీ రికార్డ్స్లోనే, అంటే హయ్యెస్ట్ గ్రాసర్ ఆఫ్ ఇండియన్ మూవీ రికార్డ్స్ ఇన్ 2024 కేవలం 11 daysలోనే ఈ రికార్డ్ అయితే వచ్చింది. అండ్ దీనికన్నా ముందు మనకి అంటే ఆల్రెడీ RRRని, కేజీఎఫ్ 2ని ఆల్రెడీ దాటేసింది ఓన్లీ 11 daysలో. సో ఇంతేకాకుండా ఫాస్టెస్ట్ డబ్బింగ్ మూవీ, ఈ రికార్డును అందుకున్న ఫాస్టెస్ట్ డబ్బింగ్ మూవీగా కూడా ఇది పుష్ప 2 రికార్డ్ అయితే సాధించింది. అండ్ మెయిన్గా ఇప్పటికైతే దీని ముందు 2 మూవీస్ ఉన్నాయి,
దంగల్ 2024 క్రోర్స్, బాహుబలి 2 1810 క్రోర్స్. సో పుష్ప 2 ఇప్పుడు టాప్ 3లోకి వచ్చి ఈ కలెక్షన్స్ మీద అయితే మనకి పుష్ప టార్గెట్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ పుష్పరాజ్ యాక్షన్కి మెయిన్గా మనకి నార్త్ నుంచి అయితే చాలా హెవీగా వస్తుంది కలెక్షన్స్ అయితే. అండ్ వీకెండ్లోనే 100+ క్రోర్స్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. అండ్ దీంతోపాటు ఈ రోజు నుంచి మనకి మూవీ రేట్స్ కూడా తగ్గబోతున్నాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మళ్ళీ థియేటర్స్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అంత కనెక్ట్ చేసే ఎలిమెంట్స్ అయితే ఫ్యామిలీ డ్రామా అయితే పెట్టారు. సో దాన్ని బట్టి ఏమైనా కలెక్షన్స్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే హిందీ బెల్ట్ వచ్చిన రికార్డు వల్లే ఈ ఫీట్ అయితే మనకి పుష్పరాజ్ అచీవ్ చేశాడు. అండ్ దీంతోపాటు కేరళ, కర్ణాటకలో అయితే మూవీ డౌన్లో ఉంది. అండ్ తెలుగు స్టేట్స్లో కూడా మైనర్ ప్రాఫిట్స్లోకి అయితే రావాలి, ఇంకా ప్రాఫిట్స్లోకి రాలేదు మూవీ. బట్ హిందీ బెల్ట్లో అయితే మాత్రం చాలా గట్టిగా కొట్టింది. సో దీని వెనకాల అయితే క్లియర్గా చూసుకున్నట్లయితే మాత్రం హిందీ బెల్ట్లో కొట్టడం వల్లే ఈ రికార్డ్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం ఏమవుతుంది అనేది. December 25th వరకు అయితే మూవీస్ ఏం లేవు. క్రిస్మస్కి అయితే వరుణ్ ధావన్ గారు బేబీ జాన్ అయితే వస్తుంది, వరుణ్ ధావన్ అండ్ కీర్తి సురేష్ కాంబినేషన్లో. సో ఇంకొక 10 days అయితే నార్త్ బెల్ట్లో అయితే పుష్పరాజుకి ఎలాంటి కాంపిటీషన్ లేదు. సో మీరేమనుకుంటున్నారు? బాహుబలి కలెక్షన్స్ క్రాస్ చేస్తుందా లేదా దంగల్నే కొట్టేస్తుందా? మీరైతే కమెంట్ చేయండి.